చిందం బాలకృష్ణ గుడ్ మార్నింగ్. తీన్మార్ మల్లన్న మీరు గతంలో అంగీలాగు సిద్ధాంతం అన్నారు. ఇప్పుడు ఏ సభలో మీరు మాట్లాడినా అంగీలాగు వేసుకొని మాట్లాడాలని తెలియజేస్తున్నారు. అది మా తెలంగాణ ప్రజల కోరిక. అంటే వానికి ఇప్పుడు అంగీలాగు లేదంటారా ఏంది? అంగీలాగు లేదంటారా ఏంది? అది ఏం లేదు, సింపుల్ పొలిటికల్గా ఒక మ్యాజిక్ చేసే ప్రయత్నం చేస్తాను. వాడు ఏం చేస్తానంటే ఒక డ్రామా కడతాడు, ఆ డ్రామాతోటి మాయల పడెత్తాడు. ఇప్పుడు మన కోతులు ఆడిపించేటోడు కదా, ఎప్పటికప్పుడు మనల్ని ఏమర్పాటుకు గురి చేసి ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడు. సేమ్ తీన్మార్ మల్లిగాడు కూడా పొలిటికల్ మ్యాజిక్ చేసే పనిలో ఉన్నాడు. మాయాది, హిప్నటిజం. ఇప్పుడు వాడు ఏం చేసిండు? నన్ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే గ్రాడ్యుయేట్స్ కోసం పోరాడతా అన్నాడు. అది పక్కన పెట్టిండు. గ్రాడ్యుయేట్స్ కోసం పోరాడేది పక్కన పెట్టిండు. 1,00,000 ఉద్యోగాలు కాంగ్రెస్ సర్కార్ ఎందుకు వేయలేదు అని నిరుద్యోగుల వైపున నిలబడి పోరాడేది పక్కన పెట్టిండు. బీసీ నినాదం అని ఎత్తుకున్నాడు. కథం ఈ బీసీ నినాదంతో ఇవన్నీ గాలి కొట్టుకపోయినట్టే. ఇక అది వాని మాయ, అది వాని హిప్నటిజం. వాడు రాజకీయాల్లో ఓ వ్యభిచారి, జర్నలిజంలో కూడా ఒక వ్యభిచారి. వాడు ఈ పూటకు మాట్లాడింది మళ్ళొక్క గంట గడితే ఇంతకుముందు ఏమన్నావురా అంటే, ఏమో నాకేం తెలుసు, నేను అన్ననా అండి, నేను చెప్పినా అంటాడు. కాబట్టి అసలు నీ పదవి ఏంటిది? నువ్వు ఎమ్మెల్సీగా నేను ఎవరు గెలిపించిండ్రు? పట్టభద్రులు గెలిపించిండ్రు. మరి పట్టభద్రుల సమస్యల మీద మాట్లాడవలసింది పక్కన పెట్టి బీసీ నినాదం అని కొత్త డ్రామాలేంది? ఎందుకంటే బీసీలు అనగానే ఇప్పుడు గౌడ్లు, యాదవులు, మన పద్మశాలీలు, లేకపోతే ముదిరాజులు, లేకపోతే మనం మున్నూరు కాపులు, ఈ కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, వీళ్ళంతా ఒక్కసారిగా అరే బీసీ అంటాడు కదా, మన కోసం మాట్లాడుతాను కదా అని ఒక్కసారి ఇటు టర్న్ అవుతారు. గ్రాడ్యుయేట్స్ తరపున ఎన్నికైంది, పక్కన పోయింది. అరే మన కులాల గురించి మాట్లాడతానంటే ఏదో మన కులానికి ఏదో వస్తుంది అనుకుంటాను. ఏమీ రాదు. 42% అనేది వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీ కాంగ్రెస్ పార్టీ. దాన్ని వాళ్ళు నెరవేర్చవలసిందే. వీడు పోటుగాడు కొట్లాడితే వచ్చేది కొత్తగా ఏమీ లేదు. 42% కావాలని ఇప్పుడు కాదు, వీడు మాట్లాడింది కాదు. అది గతంలో అనేక సంవత్సరాలుగా అనేక మంది, ఆర్ కృష్ణన్న గారు కావచ్చు, జాజుల శ్రీనివాస్ అన్న కావచ్చు, లేకపోతే ఇంకో కొంతమంది కావచ్చు, అనేక మంది 42% రిజర్వేషన్ వాటా బీసీలకు రావాలని కొట్లాడుతూనే ఉన్నారు. ఈ పోటుగాడు వచ్చి ఇప్పుడు బట్ట జింపుకొని నా వల్లనే వచ్చింది, ఇది నా వల్లనే వచ్చింది, నేను కొట్లాడితేనే వచ్చింది, నేను మాట్లాడితేనే వచ్చింది అని శివాలు ఊగుతా అంటాడు. ఇక కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి మన తెలంగాణ ప్రజలు. వాడు బీసీ అంటే బీసీలు మైకంలో పడడం, దళితులు అంటే దళితులు మైకంలో పడడం, గ్రాడ్యుయేట్స్ అంటే గ్రాడ్యుయేట్స్ మైకంలో పడడం, మిమ్మల్ని కోతుల్ని చేసి ఆడిస్తాను. వాడు ఏం లేదు ఇలా, అది అర్థం చేసుకోవాలి.